హలో హాయ్ గైస్. మనం ఇప్పుడు కొత్త సెక్షన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మనం ఫ్రంట్ ఎండ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఫ్రంట్ ఎండ్ లో అసలు ఏ సాఫ్ట్వేర్స్ వాడతాం, లైక్ మన ఉంటాయి కదా ఒక వెబ్ పేజ్ ఎలా డిజైన్ చేస్తాం, దానికి దానికోసం మనం ఏ కోడ్ రాయాలి, ఏ కోడ్ ని ఎలా నేర్చుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం నేర్చుకుంటాం ఈ కోర్సులో. సరే, కోర్సులోకి వెళ్ళబోయే ముందు నా పేరు మీకు తెలుసు కదా, లడ్డు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ నేమ్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అండి. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అసలు ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంది అనే దాని గురించి ఈరోజు చూద్దాం. దీని యొక్క హిస్టరీ, అలానే దీన్ని మనం దేంట్లో ఎడిట్ చేయవచ్చు, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, మన ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఈరోజు మనం మెయిన్ అజెండా అనేది చూసుకుందాం. ఇక్కడ మెయిన్ అజెండా వచ్చేసి ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ అండ్ హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్, టైప్స్ ఆఫ్ వర్షన్స్ ప్రెజెంట్ ఇన్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో చాలా టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్స్ గురించి మీకు ఎక్కడ మెజారిటీ దొరకదు అనుకుంటున్నా, బట్ దొరికినా బెటరే. ఇన్ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ వర్షన్లో ఏ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకపోతే స్క్రిప్టింగ్ లాంగ్వేజా, అసలు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చూద్దాం. అలానే హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ గురించి కూడా చూద్దాం మనం. డాక్యుమెంట్ టైప్ రిప్రజెంటేషన్ ఆఫ్ హెచ్టిఎంఎల్, అసలు ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అనే దాని గురించి కూడా చూద్దాం. సరేనా? ఫస్ట్ ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ అండ్ హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ అనేది మనం మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు. హెచ్టిఎంఎల్ అనేది ఒక స్కెలిటన్ ఆఫ్ ఏ హ్యూమన్ ఆర్ అనే ఎనిమల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక మనకు తెలిసిన పెద్ద ఎనిమల్ ఒకటి తీసుకుందాం అండి. హ్యూమన్స్ అంటే ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేసేదే, బట్ మనం యానిమల్ తీసుకుందాం. యానిమల్ లో మనకు తెలిసి చాలా పెద్దది అండ్ పవర్ఫుల్ అయింది ఏముండదండి, ఒక డైనోసర్. డైనోసర్ అనేది చాలా పెద్దగా ఉంటది, అలానే స్ట్రెంగ్త్ కూడా ఉంటది కదా. ఈ హెచ్టిఎంఎల్ అనే కోడ్ ని దాంట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, దాని ఒక స్కెలిటన్ అండి, దాని స్కెలిటన్ ఉంటది కదా, దాని లెగ్స్ అయితేనేమి, దాని బ్యాక్ బోన్, దాని షేప్, దాని స్ట్రక్చరు, అదంతా హెచ్టిఎంఎల్ ఫార్మేట్. సిఎస్ఎస్ ఇక్కడ జస్ట్ నేను ఓవరాల్ వ్యూ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సిఎస్ఎస్ అనేది ఏంటంటే దానిలో లోపల ఉండే మజిల్. ఓకే, అలానే ఈ జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే నర్వ్స్ అండి. ఈ నర్వ్స్ ఏం చేస్తాయి, మన ఇప్పుడు ఏమైనా గట్టిగా అదేమైనా దాడి చేద్దాం అనుకునింది అనుకోండి, లైక్ వార్, లేకపోతే పక్కన ఫుడ్ కోసం ఫైట్ చేస్తా ఉంది అనుకోండి, దాని మెమరీ దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, జస్ట్ నువ్వు ఇలా వెళ్ళి అలా చూడు అని. ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ కూడా మన హెచ్టిఎంఎల్ కోడ్ కి ఎలానే ఇస్తుందండి, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది జావా స్క్రిప్ట్ కోడ్. కానీ ఈ సిఎస్ఎస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే మనకి నచ్చిన కలర్స్ ని మన వెబ్సైట్ కి మనం ఇచ్చుకోవచ్చండి ఈ సిఎస్ఎస్ ద్వారా. ఈ హెచ్టిఎంఎల్ లో బట్ వచ్చేటప్పటికి మనం ఒక పొజిషన్, ఒక వెబ్సైట్ ఈ డైరెక్షన్ లోనే ఇక్కడ ఫోటో పెట్టు, ఇక్కడ పారాగ్రాఫ్ పెట్టు, దాని కింద ఈ కంటెంట్ ని ఇలా ఇలా ఒక స్ట్రక్చరల్ ఫార్మేట్ ని క్రియేట్ చేయి ఈ వెబ్సైట్ కి అన్నట్టు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం హెచ్టిఎంఎల్ లో కోడ్ రాస్తామండి. హెచ్టిఎంఎల్ అనేది ఎవరైనా, నాన్ ఐటీ వాళ్ళైనా కానీ ఐటీ వాళ్ళైనా కానీ, అసలు కోడింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండని ఉండకపోని ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ ఛానల్లో ఫ్రీగా స్క్రాచ్ నుంచి నేర్పిస్తానండి. ఓకేనా? ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ ఆర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక ఫండమెంటల్ లాంగ్వేజ్ ఆఫ్ ఏ వరల్డ్ వైడ్ వెబ్. ఇట్ ఈస్ ది బిల్డింగ్ block that enables us to create a structured content on the internet. Imagine HTML is a blueprint of the browsers follow to display websites. Let's dive into the basics. ఓకే, హెచ్టిఎంఎల్ అనేది ఏమన్నాడు, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ మన వరల్డ్ వైడ్ వెబ్, మనం గూగుల్ ఓపెన్ చేసి, జస్ట్ మనం ఇలా గూగుల్ ఓపెన్ చేసి ఏదో ఒక చిన్న టాపిక్ ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ అని కొట్టామనుకోండి, మనకి ఒక సెట్ ఆఫ్ కంటెంట్ మొత్తం వస్తుంది. ఆ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన టోటల్ లోపల ఉన్న డేటాని మనం షో చేస్తుంది. ఈ షో చేసేదంతా మన హెచ్టిఎంఎల్ అండి. కానీ మనం రాసిన ఈ కోడ్ ఫార్మేట్ ఎలా ఇన్స్పెక్ట్ చేయాలో, ఎక్కడ ఉంటుందో మొత్తం నేను మీకు ఈరోజు చూపిస్తాను. సరేనా? ఇప్పుడు హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్ లోకి వెళ్దాం.
ఈ హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్లోకి వెళ్తే ఈ హెచ్టిఎంఎల్ అసలు ఎవరయ్యా దీనికి క్రియేటర్ ఆర్ ఎవరు దీన్ని రాశారు అనేది చూద్దాం. In the late of 1980s and the early of 1990s, the internet was primarily used to sharing text-based documents. ఓకే, అర్థమైంది ఈ పాయింట్. ఈ 1980s అండ్ 1990sలో ఇంటర్నెట్ అని యూజ్ చేసి ఏం చేశారు, టెక్స్ట్ని డాక్యుమెంట్స్గా ఫార్మేట్ చేసుకొని అటు ఇటు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినాడు. దేన్ని యూజ్ చేసుకుని, ఇంటర్నెట్. ఇక్కడ టిమ్ బెర్నెస్లీ అనేవాడు ఏం చేసినాడంటే, ఆయన ఒక పెద్ద కంప్యూటర్ సైంటిస్ట్. ఇతను ఏం చేశాడంటే లింక్ క్రియేట్ చేసి డాక్యుమెంట్ని షేర్ చేయొచ్చా అనే దాని మీద రీసెర్చ్ చేశాడు. ఇలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకొక ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే, నేను రాసిన ఈ టెక్స్ట్ ఫార్మెట్ని ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఇక్కడి నుంచి పక్క వాళ్ళకి ఈజీగా కన్వే చేయగలను. ఎలా అంటే డాక్యుమెంట్స్ని ఎలక్ట్రానికల్గా చేంజ్ చేసి సెండ్ చేశాడు. లీడింగ్ ది బర్త్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ వెబ్. అదే మన వరల్డ్ వైడ్ వెబ్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అయింది. ఓకే, ఈ హెచ్టిఎంఎల్లో చాలా ఉన్నాయండి. ఈ హెచ్టిఎంఎల్ దాని గురించి చెప్పుకుంటా పోతే హిస్టరీలో చాలా ఉంటుంది. ఈ 1990s ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ఆయన పేరు చెప్పడం మర్చిపోయా. టిమ్ బెర్నెస్లీ అండి. ఇతనే ఆ ఫేమస్ సైంటిస్ట్. ఆయన ఫస్ట్ రాసిన కంప్యూటర్ డాక్యుమెంట్ కూడా ఇక్కడే ఉంది చూడండి. ఓకే, ఇక్కడ హెచ్టిఎంఎల్లో ఇక్కడ ఏం చేసినాడంటే వరల్డ్ వైడ్ వెబ్ని రీనేమ్డ్ యాజ్ నెక్సస్గా కూడా పెట్టాడు. ది ఫస్ట్ వెబ్ సర్వర్ అనేది ఫౌండేషన్ ఇన్ ది మోడర్న్ వెబ్. Berners-Lee introduced the concept of the hypertext where that could contain links, other documents to resource creating network interconnected information. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇతను ఏం చేశాడు, హైపర్ టెక్స్ట్ ని క్రియేట్ చేశాడు. దాని ద్వారా లింక్ చేసి మనకున్న డాక్యుమెంట్ ని వేరే వాళ్ళకి ఎలా చూపించగలం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన లాంగ్వేజ్ పేరే హెచ్టిఎంఎల్. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ లో మొత్తం చాలా వర్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వర్షన్ నుంచి చూసుకుంటా పోదాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, టిమ్ బెర్నెస్లీ అనే సైంటిస్ట్ ఎర్లీస్ ఆఫ్ 1990s లోనే దీన్ని కనుక్కున్నా కూడా దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మటుకు 1993. ఎందుకంటే అప్పటి వరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ లాంగ్వేజ్ ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదండి. దానికి ఎందుకు రీజన్స్ అవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The HTML was first formal specification in the HTML. It provides basic elements for creating web pages. ఈ వెబ్ పేజెస్ లో ఏమేమి ఉండాలని చూసుకున్నారంటే, ఫస్ట్ ఎర్లీస్ ఆఫ్ స్టార్టింగ్ వర్షన్ లో ఒక హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ హైపర్ లింక్స్. ఇట్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది వెబ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ టు మోర్ స్ట్రక్చర్డ్ ఫార్మేట్. ఇక్కడ ఏం చేసినాడంటే, మనం రాసుకునేసి ఆ డాక్యుమెంట్స్ ఏడైనా తగలబడిపోయినా ఇలా పోతున్న దానికి సొల్యూషన్ గాని దీన్ని ఎవాల్వ్ చేసినారండి. ఎవాల్వ్ చేసినారు. ఓకే, ఈ ఫస్ట్ వర్షన్ లో మనకి ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను. హెడ్డింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, పారాగ్రాఫ్స్, హైపర్ లింక్స్ అని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారండి. తర్వాత నెక్స్ట్ వర్షన్ HTML2. ఇది ఏ ఇయర్ వచ్చింది, 1995. HTML 2.0 వర్షన్ లో మనకి ఏమేమి ఇచ్చినారా అంటే, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏమేమి ఉన్నాయంటే, యూజర్ ఇన్పుట్ ని అండ్ తర్వాత టేబుల్ ని అవన్నీ యూజ్ చేసి మన డేటాని కొంచెం నీట్ గా మనం చూడడానికి ఈజీగా అర్థం చేసుకునే లాంగ్వేజ్ కి ఈజీగా ఉండేలా చూసుకున్నాడండి. ది నీడ్ ఫర్ మోర్ స్ట్రక్చర్డ్ కంటెంట్ బికేమ్ అపరెంట్ ఆఫ్ ది వెబ్ కనెక్టెడ్ టు గ్రో. ఇది అయిపోయిన తర్వాత 3.2 వర్షన్ 1997. దానికి దీనికి 2 years గ్యాప్. తర్వాత కొత్త వర్షన్ అనేది వచ్చింది. దీంట్లో ఏమొచ్చింది, టేబుల్స్ అలౌయింగ్ డెవలపర్స్ టు క్రియేట్ మోర్ కాంప్లెక్స్ లేఅవుట్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, స్టైల్స్ అవన్నిటిని మనం యాడ్ చేసుకునే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఈ HTML 3.2తో. తర్వాత ఈ HTML 4.01 వర్షన్ 1999. ఇది ఒక డేంజర్ ఇయర్ అనుకోండి, ఎందుకంటే అప్పుడే మనం పుట్టాం. HTML 4.01 ఇక్కడ మనకి ఏం ఇంట్రడ్యూస్ చేశాడు, మన కంటెంట్ ని CSS స్టైల్స్ తో యాడ్ చేసాడండి. ఈ CSS స్టైల్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, మన బాడీ ఆఫ్ కంటెంట్ లో కలర్స్ ని చాలా చేయొచ్చు. నేను మీకు ఇన్ డీటెయిల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ CSS అనేది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అండి. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఏం చేస్తాయంటే, మన HTML డాక్యుమెంట్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అండ్ మన దానికి స్టైల్స్ ని, అడిషనల్ ఫంక్షనాలిటీస్ అండ్ స్టైల్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తుందండి HTML కి. ఓకే, తర్వాత XHTML. ఇది ఎప్పుడు వచ్చింది, 2000s.
XHTML అనేది ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. ఈ XHTML అనేది ఇంట్రడ్యూస్ టు బ్రింగ్ XML scripter rules to HTML. It encouraged cleaner code by enforcing proper nesting and lower case tags. ఇక్కడ ఏం చేసినాడంటే మన డేటాకి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామండి. అదేం చేస్తుంది అంటే ఇక్కడ హైపర్ లింక్స్ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ పేజ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఒక గ్రూప్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని ఎలా కంట్రోల్ చేయాలి, యూజర్ డేటా ఇస్తే పర్ఫెక్ట్గా యూజర్ డేటాని స్టోర్ చేసుకొని వాడు లైక్ మనం సెర్చ్ ఇంజిన్లో ఏదైనా సెర్చ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఈ XHTMLలోనే ఇంట్రడ్యూస్ చేసినారు. ఆ తర్వాతే అవన్నీ ఎవాల్వ్ అయ్యి ఇట్లా వచ్చాయండి. తర్వాత HTML5 ఇది 2014లో వచ్చిందండి. ఈ HTML5 అనేది ఇప్పటికి స్టిల్ మనం ఇదే వాడుతున్నాం. ఈ HTML5 వర్షన్లో కొత్తగా ఏం యాడ్ చేసినాడు అంటే సిమెట్రిక్ ఎలిమెంట్స్ అంటే హెడర్ అనేది ఏంటి, నావ్ బార్ అంటే ఏంటి, సెక్షన్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి, అలానే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఏమైనా మనం యాడ్ చేసుకునే ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇవన్నిటిని యూజ్ చేసుకొని మనం ఒక బాడీ ఈ ఒక HTML ఫార్మెట్ అనేది డిజైన్ చేయొచ్చు. ఓకే, అసలు HTML అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్? చాలా మంది అంటారు HTML అనేది అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, HTML అనేది అదొక జస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ కాదండి. HTML అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML లోనే ఫుల్ ఫామ్ లోనే మీరు చూస్తే ఉంటది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ టు స్ట్రక్చర్ అండ్ ఫార్మెట్ కంటెంట్. ఇక్కడ ఇది హైపర్ టెక్స్ట్ అని ఎందుకంటే మనం ఈ టెక్స్ట్ ని యూజ్ చేసి లింకింగ్ చేయొచ్చండి. ఓకే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్ చేయొచ్చు. అందుకే దాన్ని హైపర్ టెక్స్ట్ అని కూడా అంటాం. ఓకే, HTML provides a set of tags and elements that define the structure and presentation of web documents, allowing you to specify headings, paragraphs, links, image and more. ఇక్కడ HTML అనేది ఏం చేస్తుంది అన్నాడు, మన స్ట్రక్చర్ ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ని ప్రెజెంట్ చేసి దాంట్లో హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, అలానే ఇమేజెస్ మనకి నచ్చినవన్నీ మనం ఎలా ప్రెజెంట్ చేసుకోవచ్చండి. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేను ముందే చెప్పేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. Or respective language used to create a layout to display content on web browsers. ఓకే, ఇది ఒక డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టైప్ అనమాట. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన కంటెంట్ ని లేఅవుట్ ని వెబ్ పేజెస్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. HTML లో ఎడిటర్స్ అండి. మన HTML కోడ్ ఓకే ఇప్పుడు దాకా చూసాం, ఇంట్రడక్షన్ చూసాం, ఎవరు దాన్ని తయారు చేసినారు, ఆయన పేరు చూసినాం, ఆయన ఎన్ని వర్షన్స్ రిలీజ్ చేసినారు అవన్నీ చూసినాం. ఇక్కడ HTML ఎడిటర్స్ గురించి చూద్దాం. HTML ని మనం చాలా ఓట్లు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా రాసుకొని లాస్ట్ లో .html అనే ఎక్స్టెన్షన్ తో దాన్ని ఫినిష్ చేస్తే ఆ ఫైల్ HTML ఫైల్ అయిపోతుంది. ఓకే, అవి ఏదేదో చూద్దాం. మామూలుగా నోట్ ప్యాడ్, తర్వాత ఇంకోటి వచ్చేసి ఆటమ్, తర్వాత సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్, VS కోడ్ ఎడిటర్, ఇవన్నీ కొన్ని సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మన HTML డాక్యుమెంట్ ని మనం రాసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, తర్వాత రన్ చేసుకొని చూసుకోవచ్చు. HTML గురించి HTML లో వాడే కొన్ని ఎడిటర్స్ అనేవి, కానీ దీంట్లో మనం మేజర్లీ ప్రతి ఒక్కటే వాడచ్చు. నేను కానీ చాలా మంది డెవలపర్స్ కానీ VS కోడ్ ఎడిటర్నే వాడతారు. ఎందుకు VS కోడ్ ఎడిటర్ వాడతారు అనేది నేను అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, దాని గురించి మీరేమి పెద్ద వరీ కాకండి. ఇది ఒక స్ట్రక్చర్ స్కెలిటన్ టైప్ ఆఫ్ HTML అనుకోవచ్చు. ఇట్లా ఉంటదండి ఒక HTML డాక్యుమెంట్ అనేది. ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ డాక్ టైప్ రిప్రజెంటేషన్ ఉంటుంది, HTML లాంగ్వేజ్ ఉంటుంది, హెడ్ ఉంటుంది, మెటా ట్యాగ్స్ ఉంటాయి, టైటిల్ ఉంటుంది. ఇక్కడ HTML లో కొన్ని ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసే అప్కమింగ్ క్లాసెస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ఓవరాల్ వ్యూ ఇస్తాను. HTML లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయండి, క్లోజ్డ్ ట్యాగ్స్ కొన్ని ఉంటాయి. ఈ క్లోజ్డ్ ట్యాగ్స్ లోకి వచ్చేటప్పుడు హెడ్ ట్యాగ్, బాడీ, ఓకే, HTML టోటల్ బాడీ ట్యాగ్, అవన్నీ వస్తున్నాయి అనమాట. పారాగ్రాఫ్ చాలా ఉంటాయండి. టైటిల్ అన్ని ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. కొన్ని ఉంటాయి బ్రేక్, నావ్, అవన్నీ డివ్, అవన్నీ ఏమవుతాయంటే క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవండి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న బాడీ ఆఫ్ HTML లో
ఉన్న టాపిక్స్ ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్, యూ కెన్ సీ ది వేరియస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఇక్కడ హెచ్టిఎంఎల్ అని ఉంది కదా, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో, నువ్వు యాంగులర్ బ్రాకెట్స్ లో ఏది పెట్టినా అది హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ లో ఉన్న ట్యాగ్ అయిపోతుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ వచ్చేటప్పుడు ది రూట్ ఎలిమెంట్ దట్ కంటైన్స్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆన్ దిస్ పేజ్. ఈ బ్రాకెట్ క్లోజ్ ఉందిగా, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో హెచ్టిఎంఎల్ అని పెట్టి దాన్ని ఎండ్ చేయాలంటే మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ పెడితే సరిపోతుంది. ఫార్వర్డ్ స్లాష్ హెచ్టిఎంఎల్ అని పెడితే సరిపోతుంది, అది క్లోజ్ అయిపోతుంది. దీని లోపల మనకి మొత్తం ఉంటుందండి కోడ్. కావాల్సి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హెచ్టిఎంఎల్ లోపల మొత్తం ఉంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఈ లోపల బాడీ మొత్తం ఉంటుంది. తర్వాత హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ లోపల ఏముంటాయి అంటే మన మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మన వెబ్ పేజ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్, మనకి ఆ సర్చ్ బార్ లో ఏం కనిపించాలా. ఇక్కడ సర్చ్ బార్ అనేది మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్ గా. ఓకే, టైటిల్ అంటే మనం సెర్చ్ చేసినప్పుడు పైన టైటిల్ ఏం పడాలనే దాని గురించి కూడా చూపించవచ్చు. బాడీ అంటే ఇట్ కంటైన్స్ విజిబుల్ కంటెంట్ ఆఫ్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ లో ఏదైనా డేటాను మనం చూపించాలనుకుంటున్నామో అదంతా బాడీ ట్యాగ్ లో మనం మెన్షన్ చేస్తాం. H1 అంటే హెడ్డింగ్ 1, అదేం చేస్తుంది, దాని సైజెస్ ఎంత ఉంటాయి అన్ని నేను మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ P అంటే పారాగ్రాఫ్ టు టెక్స్ట్. పారాగ్రాఫ్ తెలుసు కదా, మనం ఒక 10-12 లైన్లు ఒకటేసారి రాయాలనుకుంటే ఏం చేస్తుందని పారాగ్రాఫ్ అంటాం. IMG అంటే ఏంటి, ఇమేజ్ ట్యాగ్స్. ఏ అంటే ఇది ఒక యాంకర్ ట్యాగ్, ఇది హైపర్ లింక్ టు అనదర్ వెబ్ పేజ్. ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి మనం కరెంట్ ఇక్కడ ఉన్న ఈ వెబ్ పేజ్ మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి నెక్స్ట్ పేజ్ కూడా మనం ఏదైనా కంటెంట్ ఉంటే దాంట్లో కూడా జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది ఎలానో మళ్ళీ చూద్దాం. ఓకే, ఇంతేనండి నాకు తెలిసి ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఒక బేసిక్ ఓవరాల్ వ్యూ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. చాలా మంది క్లాసెస్ చూస్తున్నారు, ఐ మీన్ వీడియోస్ చూస్తున్నారు, బట్ కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా అలా క్లిక్ చేయొచ్చుగా. అలా కొంచెం క్లిక్ చేస్తే మా ఎఫర్ట్స్ కి మీ సపోర్ట్ కొంచెం ఉంటుంది అనుకొని ఇంకొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచి కంటెంట్ ని మీ ముందుకు తీసుకుని వస్తాం. ఓకే, దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ బాయ్ బాయ్.